దినమున యేసు ప్రభువు జన సమూహములో ఇలా బోధించుచుండెను. దేవుని వాక్యము విని దానియందు విశ్వాసముంచువాడు మంచి పొలంలో విత్తబడిన బహుగా ఫలించిన మంచి విత్తనమును పోలియున్నాడని జనులకు తెలిపెను. దానిని ఉపమాన రీతిగా యేసు జనులకు ఇలా వివరించెను. విత్తనములు విత్తువాడు తన పొలమునకు వెళ్ళి పొలములో విత్తనములు చల్లెను. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని వెంటనే మృంగివేసెను. అనగా కొందరు దేవుని రాజ్యమును గూర్చిన వాక్యమును వింటారు, అయినా గ్రహింపరు. అనగా దుష్టుడు వినిన వాని హృదయములోని వాక్యమును ఎత్తుకొని పోవును. కొన్ని విత్తనములు రాతి నేలన పడెను. రాతి నేల మీద మన్ను లేనందున విత్తనములు మొలకెత్తినప్పటికీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి ఎండిపోయెను. అనగా కొందరు వాక్యమును విని సంతోషించి అంగీకరిస్తారు, కొంతకాలము విశ్వాసములో ఉంటారు. హింసైనను శ్రమైనను కలిగినప్పుడు దేవుని యందు విశ్వాసం కోల్పోతారు. వారిలో వేరులేనందున కొంతకాలమే విశ్వాసంలో ఉంటారు. కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడెను. ఆ విత్తనములు మొలకెత్తినప్పటికీ ముండ్ల పొదలు ఎదిగి మొలకెత్తిన విత్తనములను అణిచివేసెను. కొందరు వాక్యమును విని దేవుని యందు విశ్వాసముంచుతారు. ఐహిక విచారము, ధన వ్యామోహము వారిని దేవునిలో ఎదగనీయకుండా చేస్తుంది. అట్టివారు నిష్ప్రయోజకులవుతారు. కొన్ని విత్తనములు మంచి నేలను పడి నూరంతలుగాను, అరువుదంతలగాను, ముప్పదింతలగాను ఫలించును. ఎవరైతే దేవుని వాక్యము విని దానియందు విశ్వాసముంచి వాక్యానుసారముగా జీవిస్తారో వారు దేవుని యందు బహుగా ఫలిస్తారు. చెవులు గలవాడు వినునుగాక అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.